ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం సీతమ్మధారలోని సయ్యద్ క్లినిక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం జరిగింది. ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ రెహమతుల్లా నిర్వహించిన వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్బ్రత పాక్సి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి, చెట్టు, ప్రకృతి బాగుండాలని, అలాగే విశాఖ నగరంలో కాలుష్యం పెరగకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు. డాక్టర్ రెహమతుల్లా శిబిరంలో పాల్గొన్న పలువురు రోగులు కడ్లీ న్యూస్ తో మాట్లాడారు. మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ రావతుల్లా గారికి, మెగా ఉచిత వైద్య శిబిరంలో పాల్గొంటున్న ప్రతి డాక్టర్కి, నర్స్కి, స్టాఫ్కి మరియు ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మన ఈ సంవత్సరం ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ థీమ్ వచ్చేసి మనం ఈరోజు ఏం చేస్తున్నాము, నాకు జ్వరం వచ్చింది, జలుబు చేసింది, నొప్పి ఉంది, ఏం జరిగినా మేము ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మా గూగుల్ అబ్బాయి దగ్గరికి, గూగుల్ బాబాయ్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ బాబాయ్తో ఏ ప్రశ్న అడిగినా మీకు సమాధానం వస్తుంది, కానీ ఆ సమాధానం నమ్మితే మీరు మోసపోతారండి. అది డాక్టర్ రావతుల్లా చెప్పినట్టు యూట్యూబ్ కూడా పిన్ని అనుకోండి, ఆ పిన్ని గారితో అడిగినా కూడా మీరు మోసపోతారండి. ఇది ఒక కొత్త వ్యాధి అన్నమాట. దీన్ని ఇడియట్ సిండ్రోమ్ అంటారు. ఇడియట్ సిండ్రోమ్ అంటే ఇలా బాబాయ్తో, పిన్నితో అడిగి మోసపోవడం. అది మనం ఈరోజు మనమందరం మరొకసారి ప్రతిజ్ఞ చేసుకుందాం. మనకు వ్యాధులు ఉంటే, హెల్త్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఈ బాబాయ్ దగ్గరికి, పిన్ని దగ్గరికి మనం వెళ్ళకూడదు. అది మొట్టమొదటి విషయం. రెండో విషయం వచ్చేసి మనం అందరం బాగుండాలి. మనం అందరం అంటే ఏంటి, ఈ ప్రపంచం మీద ఉన్న ప్రతి మనిషి బాగుండాలి, ప్రతి చెట్టు బాగుండాలి, ప్రతి పశువు బాగుండాలి, ప్రకృతి బాగుండాలి. అంటే ప్రకృతి, పశువులు, చెట్లు, మనుషులు, మనం అందరూ కలిసి బాగుండాలి. అది మనం అనుకుంటున్నాం మనుషులు బాగుంటే చాలు, కానీ పశువులకు జబ్బులు వస్తే జూనోసిస్ అంటే పశువుల నుండి మనకు వచ్చిన జబ్బులు జూనోసిస్ అంటారు. అప్పుడు కోవిడ్ వచ్చింది. చాలామంది అనుకున్నారు కోవిడ్ కూడా పశువుల నుండి మన మనుషులకు వచ్చిన వ్యాధి. సో అది ఇంతవరకు మనం ప్రూవ్ చేయలేకపోయాము, అది నిజమా కాదా. ఇది ఎందుకు చెప్తున్నామంటే మనం బాగుండాలి, కానీ మన ప్రపంచంలో ఉన్న చెట్లు, పశువులు, ప్రకృతి కూడా బాగుండాలి. కాలుష్యం పెరిగితే, ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది, అక్కడికి వెళ్తే మాకు ఒక సీనియర్ ఆఫీసర్ మొన్న చెప్పారండి, మేము ఇక్కడ బాగున్నాము, ఇప్పుడు చూడండి జలుబు చేసింది, ఎలా జరిగిందంటే తెలుసా, మేము ఢిల్లీ వెళ్ళాము, 2-3 రోజులు ఉన్నాము, రిటర్న్ వచ్చేసరికి ఈ పరిస్థితి కాలుష్యం వల్ల జరుగుతుంది. కాబట్టి మన వైజాగ్ నగరంలో కూడా మనం కాలుష్యం అదుపులో పెట్టుకుంటే మనం అందరం బాగుంటాం. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం అంటే ఏంటి? వ్యాధులు లేకపోతే మీరు ఆరోగ్యంగా ఉంటారా? కాదు. ఆరోగ్యం అంటే మన ఇంగ్లీష్లో అంటారు ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. మానసికంగా ఆరోగ్యం, శారీరకంగా ఆరోగ్యం, సామాజికంగా ఆరోగ్యం, ఈ 3 రకాల ఆరోగ్యం. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొనుకోండి, నేను శారీరకంగా ఆరోగ్యం నాకు ఉంది, కానీ మానసికంగా బాధపడుతున్నాం డిప్రెషన్ వల్ల, అయితే నేను ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాం, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాం, కానీ సమాజంలో ఏవైతే నాకు సంబంధం లేదు, బయటికి వెళ్ళను, స్నేహితులతో మాట్లాడను, సంబంధం పెట్టుకుని బంధువులతో, ఈరోజు కానీ రేపు కానీ మీకు ఖచ్చితంగా మానసికంగా సమస్యలు వస్తాయి. అందుకే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం, ఈ 3 రకాల ఆరోగ్యం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి డాక్టర్ గారికి చెప్పినట్టు థైరాయిడ్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఈ 4 చాలా ముఖ్యం. ఇంకా 2 విషయాల గురించి నేను చెప్పాలి. ఒకటి వచ్చేసి ఈకో కార్డియోగ్రామ్ చేస్తే మన హార్ట్ పరిస్థితి ఎలా ఉంది, ఎందుకంటే చాలామందికి హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. అది ఈకో చేస్తే, ఇంజెక్షన్ ఫ్రాక్షన్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇంకొకటి వచ్చేసి అల్ట్రాసౌండ్, బాడీ అల్ట్రాసౌండ్ చేస్తే మన శరీరంలో ప్రతి అవయవం ఎలా ఉంది, సరిగ్గా పనిచేస్తుందా లేదా,
అది కూడా మనకు తెలుస్తుంది. సో భవిష్యత్తులో ఈ ఈకో అండ్ అల్ట్రాసౌండ్ కూడా మనం ఇది ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగా మనం మన ప్రతి వ్యక్తి ఎలా ఆరోగ్యంగా ఉన్నారా లేరా అని మనం నిర్ణయం తీసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరం విశాఖపట్నం సీతమ్మధారలో ఈరోజు ఏప్రిల్ 7వ తేదీన చేయడం జరిగింది. ఉదయం 6 నుంచి 9 వరకు సుమారు 250 మంది ఆరోగ్య సేవలు లబ్ధి పొందారు. ఈరోజు నేను ఇచ్చిన సందేశం ఏమిటంటే, జీవితాంతం వెంటాడే వ్యాధులు కొన్ని ఉన్నాయండి. ఇది మనం అదుపులో పెట్టుకోకపోతే అనేక అనర్థాలకు లోనవుతాం. ఎందుకంటే కాంప్లికేషన్స్ వస్తాయి వాటి వల్ల. అవి షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్. ఈ 4 వ్యాధుల్ని మనం అదుపులో పెట్టుకోవాలి. ఇవి ఎవరికి ఉంటాయో ఖచ్చితంగా చెప్పలేము. ముఖ్యంగా థైరాయిడ్, షుగరు నిశ్శబ్ద వ్యాధులు. మిగతా 2 కూడా అంతే. షుగర్, కొలెస్ట్రాల్, ఇది బీపీ, కొలెస్ట్రాల్ కూడా ఇవన్నీ నిశ్శబ్ద వ్యాధులు అంటారు. వీటిని అంటే నిశ్శబ్దంగా మన శరీరంలో ఉంటాయి, ఎప్పుడూ బయటపడిపోతుంటాయి. కాబట్టి వాటిని ముందుగానే తెలుసుకొని అదుపులో పెట్టడం చాలా మంచిది. అందుకోసం ప్రతి ఒక్కరూ షుగరు, థైరాయిడ్ వయసుతో సంబంధం లేకుండా టెస్ట్ చేసుకుని నాకు షుగర్ లేదు, నాకు థైరాయిడ్ లేదు అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎప్పుడైతే మీకు థైరాయిడ్, షుగర్ లేదో అప్పుడు డాక్టర్ చెప్తాడు, మళ్ళీ 1 సంవత్సరమో 2 ఏళ్ల తర్వాత మీరు చేసుకోవాలండి అని. అది ఎప్పుడు చేసుకోవాలనేది డాక్టర్ నిర్ణయించాలి. కానీ చాలా మంది నెలకి, వారానికి నాకు షుగర్ వచ్చినట్టు అనుమానంగా ఉంది, మొన్నటి వారం చేస్తే కొంచెం ఉందన్నారు, ఈ వారం చేయండి అని అంటుంటారు. ఇదంతా అమాయకపు ఆలోచనలు. రెండవది, గూగుల్, యూట్యూబ్లు అవన్నీ చూస్తే మీరు ఖచ్చితంగా తప్పుదారి పడతారు. కాబట్టి గూగుల్, యూట్యూబ్ చూడకూడదు. మీరు మీ సరైన వైద్యుని సంప్రదించి మీరు దాన్ని అనుసరించడం చాలా మంచిదని నా అభిప్రాయం. అందరికీ నేను ఇచ్చే గొప్ప సలహా ఇదే. ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది వైద్యులు వ్యాపార దృష్ట్యా ఇలా ప్రవర్తించినా ఇంకా ఆ కాలం నాటి వైద్యులు, నాలాంటి వైద్యులు కొందరు ఉన్నారు. మేము ఎప్పుడు వచ్చినా సలహా ఇవ్వడానికి ఫీజు ప్రత్యేకించి తీసుకోము. అలాగే ఫోన్లో అందుబాటులో ఉంటాను. ఎప్పుడు ఫోన్ చేసి 4 విషయాలు అలాంటి వ్యాధి గురించి 2 నిమిషాలు 10 నిమిషాలు చెప్పండి అంటే చెప్తాను. నాకు ఆనందం. ఎందుకంటే సమాజం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్లు సమాజంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత మనతో పాటు మన చుట్టుపక్కల అందరూ బాగుండాలి. మన చుట్టుపక్కల అంటే చెట్లు, పశువులు అన్నీ బాగుండాలి. అలాగే మన ఆరోగ్యం కేవలం శారీరకంగా కాదు, మానసికంగా, సామాజికంగా కూడా బాగుండాలి. మానసికంగా అంటే మనకు శారీరకంగా వ్యాధులు ఉండకపోవచ్చు, కానీ మానసికంగా మనం ఇంకోలా ప్రవర్తిస్తే అది రోగం కిందే వస్తుంది. అలాగే సామాజికంగా మనం మానసికంగా బాగున్నాం, శారీరకంగా బాగున్నాం, కానీ సామాజికంగా అంటే సమాజంలో ఉన్న బంధాలు, అమానాన్నతో మాట్లాడడం, భార్య పిల్లల్ని దూరం చేసుకుని ఒంటరిగా ఉంటాం, సమాజంలో నాకు ఎవరు అక్కర్లేదు, ఇవన్నీ ఇదొక రుగ్మత. రుగ్మత అంటే రోగం అన్నమాట. ఇదొక రోగం. కాబట్టి సామాజికంగా అందరితో కలిసిమెలిసి ఉండాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, శారీరకంగా రోగాలు లేకుండా ఉండాలి. ఈ 3 విధాలుగా మనిషి ఆరోగ్యంగా ఉంటేనే అతనికి పరిపూర్ణ ఆరోగ్యం ఉన్నట్టుగా మనం భావించాలి. నేను ఇచ్చే సందేశం ఏంటంటే, రోగం వచ్చిన తర్వాత బాధపడే కంటే రోగం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార నియంత్రణ, వ్యాయామం, బరువుని అదుపులో పెట్టుకోవడం. మనకి ఎంత బరువు ఉంటే బాగుంటుందో దాని ప్రకారం మనం వెళ్ళాలి. ఆ ప్రకారం వైద్యుల సలహా తీసుకొని మనం పాటిస్తూ, చిన్న పిల్లల నుంచి ఎంత వయసు వచ్చినా సరే వ్యాయామం అనేది చాలా ముఖ్యం. దానికోసం ఎక్కడో బయటకు వెళ్ళడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాకింగ్ ఇవన్నీ చేయొచ్చు, కానీ అవి మన ఇంట్లోనే చేసుకోవడం మంచిది. సెల్లార్లోనూ, ఇంట్లోనూ. బయట వాకింగ్ ఒక రకంగా మంచిదేనే, దానివల్ల కూడా మంచి చెడులు ఉన్నాయి. ఎవరు స్కూటర్ గుద్దిందనో, ఎవడో కుక్క కరిచిందనో ఎంతోమంది నా దగ్గరికి వస్తుంటారు. ఎందుకు కరిచిందంటే తెల్లవారు వాకింగ్కి వెళ్ళాను. కాబట్టి వాకింగ్ వల్ల మంచి బాగానే ఉంటుంది, కానీ కొంత చెడు కూడా ఉంది. కాబట్టి ఆ వాకింగ్ అది ఇంట్లో చేసుకోవచ్చుగా. కాబట్టి అది నా సలహా. అలాగే రోగం రాకుండా జాగ్రత్తలు అంటే ఏ జబ్బుకి ఏ పథ్యం ఉండాలి, ఏ ఆహారం నియంత్రణ చేయాలన్నది కూడా తెలుసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. కాబట్టి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, అసూయలు, ఈర్ష్యలు, ఒకరిని కంపేర్ చేయడం, సరిపోల్చుకోవడం అంటారు, అలాగే ఎప్పుడు చేయకూడదు. వాడెవడో 10 ఏళ్ళుగా తాగుతున్నాడు, వాడు బాగే ఉన్నాడు, నేను మొన్ననే మొదలెట్టాను, సంవత్సరం అయింది, అప్పుడే నా డాక్టర్ మానిమంటున్నాడు, బీపీ వచ్చిందంటున్నాడు, వాడికి ఏమి రాలేదు, నాకెందుకు వస్తుంది, దీన్నే సరిపోల్చడం అంటారు. చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం ఇంకొకరి శరీరంతో పోల్చదగింది కాదు. ఎవరి శరీరం తత్వం వాళ్ళదే. కాబట్టి అలవాట్లకు లోను కాకూడదు, డాక్టర్ సలహాలు పాటించాలి. రోగం వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకున్నవాడే తెలివైన వాడు. ఇవన్నీ చక్కగా పాటించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి వ్యాయామం చేయండి, ఆహార నియంత్రణ పాటించండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. మనుషులంతా బాగుంటేనే దేశం బాగున్నట్టు లెక్క. కాబట్టి మన దేశం బాగుండాలంటే మనం అంతా బాగుండాలి. మనతో పాటు మన చుట్టూ ప్రకృతి, చెట్లేమిటి, పశువులేంటి అన్నీ బాగుండాలి. కాబట్టి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా అందరినీ
చైతన్యవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుని ప్రతి నెల ఇక్కడ థైరాయిడ్, షుగర్, యూరిక్ యాసిడ్, హెచ్బిఏవన్సి, అలాగే బిఎండి టెస్ట్, బోన్ మినరల్ డెన్సిటీ, ఈసీజీ ఇవన్నీ సాధ్యమైనంత వరకు మాకున్న పరిధిలో అన్ని ఉచితంగా సేవలు అందిస్తున్నాం. ఈ సేవల్ని అనేక మంది వినియోగించుకుంటున్నారు. ఇంకా వినియోగించవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తే నేను చాలా సంతోషిస్తాను. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏప్రిల్ 7 మంగళవారం నాడు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి గారు మాకు ఇక్కడ ఇచ్చేసి తన అమూల్యమైన సందేశాలను ఇచ్చారు. మాకెంతో నైతిక బలాన్ని ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బివి సత్యనారాయణ, స్టేట్ గవర్నమెంట్లో ఇంజనీర్ అండి. అమరావతి నుంచి వచ్చాం, స్టేట్ క్యాపిటల్. రామతుల గారు డాక్టర్ గారు పరిచయం అంత పూర్వం మనకి రేడియోలో శ్రోతలుగా అలాగా ఆయనతో ఫ్రెండ్షిప్. ఈ మెసేజ్ పెట్టాక వచ్చామండి. చాలా టెస్టులన్నీ చాలా ఎక్సలెంట్, బాగా చేశారు, చాలా బాగా చేశారు. అన్ని టెస్టులు కూడా దాని గురించి టెస్టులు అయిన తర్వాత కూడా రిపోర్ట్ల గురించి వివరించారు. చాలా ఎక్సలెంట్, చాలా ప్రోగ్రామ్ చాలా ఆర్గనైజ్ చేశారు, బాగా చేశారు. విశాఖపట్నం ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చండి. నమస్తే అండి, నేను ఇంజనీర్ గారు సత్యనారాయణ గారి మిసెస్ ని. డాక్టర్ గారి గురించి తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడికి రావడం అన్ని చాలా చాలా బాగా చేశారు. అతని ప్రోత్సాహం చాలా బాగుందండి. టెస్ట్లు అప్పటికప్పుడు చేసి రిపోర్ట్లు ఇవ్వడం, అది మళ్ళీ ఏం చేయాలో చెప్పడం అన్ని బాగున్నాయి. నిజంగా దేవుళ్ళు లాంటి వాళ్ళు ఆయన. గుడ్ సర్వీస్, నిజంగా అందరికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు, చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు, చాలా బాగుందండి. నా పేరు ధనలక్ష్మి, డాక్టర్ గారి దగ్గరికి వచ్చామన్నమాట. ఆయన ముందు చూసి తర్వాత అమ్మ పలానా రోజు క్యాంపస్ ఉంది రండి, మీరు కాకుండా మీతో ఎవరైనా ఉన్నా పర్వాలేదు తీసుకొని రండి అని చెప్పారు. ఆయనతో మాతో పాటు మా సిస్టర్తో పాటు మేము అందరం వచ్చాం, నలుగురు వచ్చాం. కానీ ఆయన రెస్పాండ్ మాత్రం చాలా బాగుంది. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కార్పొరేషన్ హాస్పిటల్కి వెళ్తుంటే చాలా డబ్బులు అవుతున్నాయి, కానీ ఆయన చాలా తక్కువలోనే ఫీజు కూడా తీసుకొని మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇలా ఇది తెలిసిన వాళ్ళు కూడా ఈ అడ్రస్ తెలుసుకొని ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కూడా సార్ దగ్గర రండి, మంచిగా చూస్తున్నారు. ఆయన చెప్పే మాటల తాలూకా పద్ధతిని బట్టి కూడా సగం రోగాలు తగ్గుతున్నాయి. మంచిగా ఉంది. ప్రతి నెల టెస్ట్లు అవి అవుతుంటాయి వీక్ లోని. మీరు అది డేట్ తెలుసుకొని ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు సౌమ్యాజుల సచివాణి. ఇక్కడ నక్వాన్పాలెం డాక్టర్ రహమతుల్లా గారి హాస్పిటల్లో ప్రతి నెల కూడా మెడికల్ క్యాంపులు పెడతా ఉంటారు. మీరు ప్రతి మెడికల్ క్యాంపులోని బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, షుగర్ టెస్ట్, తర్వాత ఈసీజీ, థైరాయిడ్ 3 నెలలకు ఒకసారి చేసే షుగర్ టెస్ట్ మొత్తం అన్ని ఫ్రీగానే చేయిస్తుంటారు డాక్టర్ గారు. ఈ చుట్టుపక్కల అందరూ చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి నెల చేయించుకొని వాళ్ళకి సమస్య ఎక్కువ అవ్వకుండా డాక్టర్ గారు మందులు అవి రాస్తూ ఉంటారు. నాకు అలాగే ఫస్ట్ లోని మోకాళ్ళ నొప్పులు అవి బాగా ఉండేవి. తర్వాత నేను అలా టెస్ట్ చేయించుకుంటామా, నీకు కాల్షియం తక్కువ ఉంది, మరి మీరు బోన్ టెస్ట్ చేశారు, చేస్తే తక్కువ ఉంది అన్నారు. ఇప్పుడు కొంచెం నేను బాగానే రికవర్ అయ్యాను. నమస్తే సార్, రహమతుల్లా గారు డాక్టర్ గారు ప్రతి నెల క్యాంప్ పెడుతున్నారు సార్. అందరికీ రికవరీ అవుతుంది దేవుడి దయ వల్ల. మేము గాజువాక నుంచి వచ్చామన్నమాట. నాకు ప్రాబ్లం ఉండేది, నాకు రికవరీ అయింది. మళ్ళాంటి వాళ్ళకి పెట్టడం వల్ల అందరికీ ఇదవుతుంది సార్. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆనందమే మన జీవనము. ఆస్తులెన్ని ఉన్నా అంతస్తులెన్ని ఉన్నా ఆరోగ్యం లేకుంటే మనిషి బతుకు సున్నా. అందుకే హెల్త్ ప్లస్ హృదయాన అరుదైన ఆలోచన. అనుభవజ్ఞులైన వైద్య నారాయణులే అమూల్యమైన సూచనలు సలహాలతో రోగాలను తరిమి కొట్టి మనిషి బతుకు నిలబెట్టే శాశ్వత పరిష్కార మార్గం పేరే ఆరోగ్యమే మహాభాగ్యము, ఆనందమే. అంతులేని రోగాలను అంతం చేసే మంత్రం అల్లోపతికి స్వాగతం, మీ వెంటే ఆద్యంతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.